అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం సత్యం, దాని రకాలు, ధర్మం, దాని రకాలు ఎలా ఉన్నాయి, సత్యం అంటే ఏమిటి అలా చెప్పుకున్నాం. ఆ భేదాల రకాలు ఎలా ఉంటాయో ఒక్కో దాని గురించి మనం చూద్దాం. సత్యం అనేది జనరల్ గా మనం ట్రూత్ అనే మాటతో వాడతాం. అయితే దీనికి సంబంధించి చాలా రకాలుగా మనం ఫిలాసఫీలో దానికి సంబంధించినటువంటి విషయాల్ని చూసే అవకాశం ఉంది. చూడండి, మొత్తం దీనికి త్రీ టైప్స్ గా ఉన్నాయి. వేదాంతంలో మనం చూసినట్లయితే ఫిలాసఫీ అంటే వేదాంతం, దాంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి: ప్రాతిభాసిక, వ్యావహారిక, పారమార్థిక. అంటే ప్రాతిభాసిక అంటే దీన్ని సబ్జెక్టివ్ ట్రూత్ అంట. సబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత అనుభవం లేదా భ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి నిజం అనిపిస్తే మరొకరికి అది నిజం అనిపించకపోవచ్చు. ఆ క్షణానికి మాత్రమే పరిమితం అయ్యేది. ఉదాహరణ చూసినట్లయితే ఎండమావి. ఎండమావి మనం వేసవికాలంలో లేదా ఈ ఎడారి ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఏదో నీరు ఉంది అన్నట్టు దూరం నుంచి కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమి కనిపించదు. అది ఒక భ్రమ. అలాగే తాడుని చూసి పాము అనుకోవడం చీకట్లో, అది ఒక భ్రమ. ఇల్యూజన్ సంబంధించినటువంటిది. నిజమా అంటే ఆ టైంకి అది నిజమే, కానీ అది పూర్తి నిజమా అంటే కాదు. అలాంటి స్వభావం ఉన్నదాన్ని ప్రాతిభాషిక సత్యం అంటారు. రెండవది వ్యవహారిక సత్యం. వ్యవహారిక సత్యం అంటే దీన్ని ఇంపీరికల్ లేదా రిలేటివ్ ట్రూత్ అంటారు. అంటే వ్యవహారిక లేదా సామాజిక లోకరీతిని బేస్ చేసుకొని వస్తుంది. ఉదాహరణకి మనం నిత్యం జీవించేటువంటి లోకంలో అంగీకరించిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవి సైన్స్ సంబంధించినవి కానీ లేదా సామాజిక నియమాలు కానీ రోజువారీ చేసే పనులు కానీ ఇలాంటి వాటి కిందకి వస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నాం అనుకోండి, అది నిత్యం జరిగేది. దానికి ఒక శాస్త్రీయత ఏమైనా ఉందంటే మన దగ్గర తూర్పున ఉదయిస్తాడు, ఇంకో దగ్గర ఇంకేడ ఉదయిస్తాడో మనకు తెలియదు. కానీ అది అందరూ యాక్సెప్ట్ చేసినటువంటిది. అట్లాగే 100 డిగ్రీల దగ్గర నీరు మరుగుతుంది అని, అది మనం భూమి మీద. ఆకాశంలో ఇంక మరి ఇంకా అంతరిక్షంలో చూస్తామంటే కుదరదండి. ఇది మన భూమి మీద మాత్రమే, ఈ వాతావరణంలో మాత్రమే నిజం. అంటే విశ్వంలో మరో చోట మరో కోణంలో మారే పరిస్థితి కూడా ఉండొచ్చు అని చెప్పేటువంటిది వ్యావహారిక సత్యం. అందువల్ల ఇది 100% ట్రూత్ అనడానికి వీలు లేదు. మూడవది చూడండి, పారమార్థిక. దీన్నే శాశ్వత లేదా అనంత సత్యం అంటాం. అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట. అల్టిమేట్ ట్రూత్ అని దీనికి అర్థం. అంటే జనన మరణ చక్రం తప్పదు కదండి, ఎప్పటికీ మారనిది. కాలం, దేశం, పరిస్థితులు ఎలాంటి సంబంధం లేకుండా ఉండేది. వేదాంతం ప్రకారం ఆత్మ బ్రహ్మం, అది సత్యం. మార్పు ఒక్కటే స్థిరమైంది. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఇలాంటి సార్వత్రిక సత్యాలు, సృష్టిలో మూలశక్తి, ఆ విషయాన్ని చెప్పేటువంటిది పారమార్థిక సత్యం. మొత్తం మీద మనం చూసినట్లయితే ప్రాతిభాషిక స్వభావం అంటే వ్యక్తిగతమైనది, భ్రమ లాంటిది. వ్యవహారిక సత్యం చూసినట్లయితే సామాజిక లోకరీతిని ఆధారపడి ఉంటుంది. మనం పేర్లు పెట్టుకున్నవి కానీ, ఊర్లు కానీ, శాస్త్రీయ నియమాలు కానీ అన్ని ఇందులోకి వస్తాయి. పారమార్థిక సత్యంలో శాశ్వతమైనది, అనంతమైనది, విశ్వ చైతన్యం కలిగినది ఇందులోకి వస్తాయి. కాబట్టి ఇది సత్యానికి సంబంధించిన ప్రధానమైన రకాలుగా మనం వీటిని చెప్పొచ్చు. ప్రాతిభా సత్యానికి మరొక ఉదాహరణ మనం చూపిస్తున్నాం. వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. చీకట్లో పాములాగా అనిపించింది, వెళ్తురు వచ్చాక అది తాడులాగా తెలుస్తోంది. అంటే అది మొదట్లో నిజమే, కానీ తర్వాత చూస్తే రియాలిటీ ఇంకో రకంగా ఉంటుందన్నమాట. తర్వాత ధర్మం. ధర్మం అనేది చాలా లోతైనటువంటి పదం. ధారణాత్ ధర్మ ఇత్యాహు అంటాడు. లోకాన్ని నిలబెట్టే ధర్మం. మనల్ని అంటే ఏది లోకాన్ని మనల్ని నిలబెడుతుందో అది ధర్మం. ధర్మాన్ని పాటించడం అంటే పూజలు చేయడం కాదు, మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం. సందర్భాన్ని బట్టి ధర్మం చాలా ప్రధానంగా మనకి 5 రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య ధర్మం, యూనివర్సల్ ట్రూత్ అంటాం. ఈ సామాన్య ధర్మం అనేది 4 టైప్స్ ఉంటాయి. ఏమిటిది? కులం, మతం, వృత్తి సంబంధం లేకుండా మనుషులందరూ పాటించవలసినటువంటి ప్రాథమిక విలువలు. దీనికి మూలం మానవత్వం అనేది ఉంటుంది. అంటే అహింస అంటే ఎవరిని హింసించకపోవడం, సత్యం నిజాన్ని మాత్రమే మాట్లాడడం, అస్థేయం అంటే అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం, భూతదయ అంటే పనులపైన జాలి చూపించడం. ఇలా మనకి ప్రధానంగా సామాన్య ధర్మం 4 రకాలుగా ఉంటుంది. అంటే
అహింస, సత్యం, అస్థేయం, భూతదయ, ఇవన్నీ కలిపి సామాన్య ధర్మంలోనే ఉంటాయండి. తర్వాత ఈ కులధర్మం ఇవన్నీ కూడా ఇందులో భాగాలుగా నడుస్తాయి. మతధర్మం, వృద్ధధర్మం, ఆపద్ధర్మం ఇలాంటివి కూడా మనకి దాంట్లో భాగాలుగా మనం చెప్తూ ఉంటాం. కులధర్మం అంటే ఏమిటండి, వృద్ధధర్మం అంటే ఏమిటి అంటే ఎవరు ప్రతి వ్యక్తికి స్వభావ నైపుణ్యాలను బట్టి బాధ్యతలు ఉంటే దాన్ని వ్యక్తిగతంగా ఏర్పాటు చేసేటువంటి బాధ్యతే ధర్మం. అంటే పని నిబద్ధత చేయడం స్వధర్మం. వృత్తి పట్ల నిబద్ధత ఉంటే అది వృత్తిధర్మం. సొంత బాధ్యతలను విస్మరించకపోవడం, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్తవ్యం. వైద్యుడు అనుకోండి, ఆయనకి సేవ, రోగికి సేవ చేయటమే ఆయన ధర్మం. అంటే రోగి ఏ కులం వాడు, ఏ మతం వాడు, శత్రువా కాదా, ఇట్లాంటివి ఆయన చూడటానికి వీల్లేదు. తర్వాతది విశేష ధర్మం. విశేష ధర్మం కూడా ఉంటుందండి. విశేష ధర్మం అంటే ఏమంటే ఒక వ్యక్తి సమాజంలో ఉండే స్థానం, వయసు దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేయను అన్నప్పుడు కృష్ణుడు అతనికి స్వధర్మాన్ని గుర్తు చేస్తాడు. యుద్ధరంగంలో క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి? పోరాటం. అలాగే విద్యార్థి యొక్క ధర్మం ఏమిటి? బ్రహ్మచర్యంలో వాడు చదువుకోవటం. తర్వాత గృహస్థుడైతే కుటుంబాన్ని పోషించడం. అలాగే ఒక సైనికుడు అయితే దేశాన్ని కాపాడటం. ఇది ఆయా సందర్భాలలో చేసేటువంటి స్పెసిఫిక్ డ్యూటీస్ అన్నమాట. దాని విశేష ధర్మం అని పేరు. ఇక రాజధర్మం ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి ఇందులో. ఆపద్ధర్మం. ఆపద్ధర్మం అంటే ఏమిటి? దీన్ని ఎమర్జెన్సీ డ్యూటీస్ అని కూడా అంటాం. ఎమర్జెన్సీ డ్యూటీలు అంటే ఏమిటి? సాధారణ పరిస్థితుల్లో చేయకూడని పనులు, ప్రాణాపాయం లేదా విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు చేసేటువంటి ధర్మాన్ని ఆపద్ధర్మం అంటాం. అంటే ఇది ప్రాణరక్షణ కోసం మాత్రమే చేస్తే అది మినహాయింపు కింద వస్తుందన్నమాట. అంటే అబద్ధం చెప్పడం పాపమే అయినా నిరపరాధి ప్రాణాలను కాపాడడం కోసం అబద్ధం చెప్పవలసి వస్తే అది ఆపద్ధర్మం అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఒక రకంగా చెప్పాలంటే ధర్మంలాగా అనిపిస్తుంది, కొంచెం మారుతూ ఉంటాయి. ఇలా మనకి తర్వాత రాజధర్మం, డ్యూటీ ఆఫ్ లీడర్. అంటే పరిపాలన చేసేవాడు లేదా నాయకత్వ బాధ్యతలు ఉన్నవారు అనుసరించాల్సిన ప్రజాక్షేమం కోసం వాళ్ళు అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న అబద్ధాలు, అంటే రామాయణంలో శ్రీరాముడు తన వ్యక్తిగత సుఖం కంటే ప్రజా సౌఖ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అక్కడ రాజధర్మంగా చెప్పాలి. ఇది మనం గమనించవలసినటువంటిది. మనం మొత్తం మీద చూసినట్లయితే సామాన్య ధర్మం అంటే ఏమిటి అంటే మానవత్వ విలువల్ని ప్రధాన ఉద్దేశంగా కాపాడటం అనేది సామాన్య ధర్మంగా మనం చెప్తాము. విశేష ధర్మం ఏమో సామాజిక బాధ్యతలుగా ప్రధానంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువుల్ని గౌరవించడం లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. స్వధర్మం అంటే వృత్తి, వ్యక్తిగత బాధ్యతలు లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఆపద్ధర్మం అంటే సంక్షోభ సమయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం. ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో వాడికి ఆహారం తీసుకోకపోతే ప్రాణం పోతుంది. అలా ప్రాణం కోసం ఆహారం తీసుకోవలసి రావడం ఆపద్ధర్మం. ఇలాంటివన్నీ ఇందులో ప్రధానంగా ఉంటాయి. చూడండి, ధర్మం రకాలు మనకి సామాన్య, విశేష, స్వధర్మ, ఆపద్ధర్మ, రాజధర్మాలు అనేది ప్రధానంగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, సామాన్య ధర్మంలో మానవ విలువలు, సత్యమహింస ఇట్లాంటివన్నీ ఉంటాయి. విశేష ధర్మంలో సామాజిక బాధ్యతలు, స్వధర్మంలో వ్యక్తిగత బాధ్యతలు ప్రధానంగా ఉంటాయి. ఇంకొక రకంగా మనం చూసినట్లయితే ఆశ్రమ ధర్మాలు అనే మాట కూడా కనిపిస్తోంది. ఇది భారతీయ శాస్త్రాల్లో లోతైనటువంటి ధర్మాలను చెప్పి మనిషిని పరిపూర్ణత సాధించడం కోసం, సమాజం సామరస్యంగా ఉండటం కోసం, జీవితంలో ఏ ఏ ఏ ఏ కాలాలలో ఏ ఏ వయో పరిస్థితుల్లో మారవలసిన పరిస్థితి చూడండి. బ్రహ్మచర్య, చదువుకోవలసిన వయసు చదువుకోవాలి. విపరీతంగా సెల్ ఫోన్లు చూడటం, పనికిమాల విషయాలు చూస్తూ ఉండడం, దానివల్ల చదువు వేస్ట్ చేసుకోవడం వంటివి పనికిరాదు. రెండవది ఏమిటి? గృహస్థాశ్రమం. అంటే చదువుకోవలసిన వయసులో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు అన్ని అంటే విద్యను అభ్యసించడం, క్రమశిక్షణగా ఉండటం. రెండవది గృహస్థాశ్రమం, వివాహం చేసుకోవడం, సంపాదిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని పోషించడం. వానప్రస్థం అంటే బాధ్యతల నుండి మెల్లగా తప్పుకొని ఆధ్యాత్మికత వైపుకు మొగ్గు చూపడం. సన్యాసం అంటే లౌకిక బంధనాలన్నీ వదిలేసి మోక్షం కోసం ప్రయత్నం చేయటం. అంటే సన్యాసం అంటే అన్ని వదిలేయమని కాదు. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాలి. దాని ద్వారా ఏమవుతుంది అల్టిమేట్ గా అంటే ఈ ఆశ్రమ ధర్మాలలో చివరిదైన మోక్షానికి ఒక్కొక్కటి మెట్టుగా మనకి ఉపకరిస్తుంది. ఇది భారతీయ సనాతన శాస్త్రాలు చెప్పినటువంటి లోతైనటువంటి ధర్మాలుగా, ఆశ్రమ ధర్మాలుగా వీటిని చెప్పొచ్చు. చూడండి, బ్రహ్మచర్యం మనకి స్టూడెంట్ లైఫ్. ప్రాచీన కాలంలో గురుకుల ఆశ్రమాలు ఉండేవి, అక్కడ మగవాళ్ళకి చదువు ఉండేది అనుకోండి. ఇప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ వస్తున్నాయి. ఇక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యం. మనల్ని ఎవడూ పాడు చేయకూడదు, మనం ఇంకొకరిని పాడు చేయకూడదు. రెండు రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ దూరంగా ఉండడం, చదువుకోవడం, చదువు పట్ల
దృష్టిని పెంచుకోవడం, అలాగే సెల్ ఫోన్ వాడుకునే పద్ధతి, దాంట్లో ఉన్న మంచి విషయాలు ఏమన్నా మనకు కావాల్సి వచ్చినా, ఏదైనా క్లారిఫికేషన్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి తప్ప, ఇక సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఈ రీల్స్ కోసం పైన కిందకి లాగా ఆ, కిందకి మీద నొక్కుంటూ వెళితే వాళ్ళ జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. తర్వాత గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలకి మూలమైనటువంటి ఆధారమైనది. డబ్బు సంపాదించాం, సంపాదించిన పిల్లల కోసం, పెద్దల కోసం, మనకి ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళ కోసం, మిగతా ధర్మం కోసం, సమాజాన్ని తిరిగి ఇవ్వాలి. అందువల్ల ఏది గొప్పది, ఏ ఆశ్రమం గొప్పది అంటే గృహస్థాశ్రమం గొప్పది అంటారు. ఎందుకంటే మిగిలిన అన్ని ఆశ్రమాలకి అన్నం పెట్టేటువంటి బాధ్యత గృహస్థాశ్రమంలో ప్రధానంగా ఉంటుంది. తర్వాత వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో మనం చూసినట్లయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు. అక్కడతో మన బాధ్యతలు మనవరాలతో మనవరాలతో పెట్టుకుని కూర్చోవడం కాదు, మనం ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళి ఎవరైనా మనల్ని సలహా అడిగితే చెప్పడం తప్ప పెద్దానికి పూసుకోకూడదు. పూసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందికరంగా అవుతుంటుంది, మనం చెప్పింది వాళ్ళు వినరు, అనేక రకాల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వానప్రస్థాశ్రమం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి వయో భారం ఒకవైపు పడుతూ ఉంటుంది. మనం లోకంలో పెద్దవాళ్ళని గౌరవం ఉంటుంది, అట్ ది సేమ్ టైం చిన్న వాళ్ళందరూ కూడా మరీ గౌరవించే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ బిజీ బిజీ లైఫ్ లో మనకి ఏం పని లేకుండా ఉన్నామనే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. తర్వాత సన్యాసాశ్రమం, ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఆశ్రమం అండి ఇది. ఎందుకంటే ఒక రామకృష్ణ పరమహంస గాని, వివేకానంద స్వామి గాని, వీళ్ళందరూ కూడా వాళ్ళు సన్యాసులకి ఒక రోల్ మోడల్ గా కనిపించేటువంటి వ్యక్తిత్వంగా మారారు. అంటే నేను నాది అనే మమకారం వదిలేయడం, లోకమే తన కుటుంబంగా భావించడం, సమాజ శ్రేయస్సు కోసం కోరుతూ భగవద్ధ్యానంలో ఉండటం, ఇది చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ఆశ్రమంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. రెండవది విశేష ధర్మం. విశేష ధర్మం అంటే ఏమిటంటే అంతకుముందు చెప్పుకున్నాం, అహింస, సత్యం, అస్థేయం, బుద్ధదయ. ఈ విశేష ధర్మం అనేది బాధ్యతలను బట్టి మారుతూ ఉంటుంది. సామాన్య ధర్మం 4 టైప్స్ ఉంటే, విశేష ధర్మం చూడండి, మారుతున్న అవసరాల నేపథ్యంలో మన ప్రయారిటీస్ మార్చుకోవడం. యుద్ధ రంగంలో అర్జునుడి స్వధర్మం క్షత్రియుడిగా పోరాటం, అతని ధర్మాన్ని ఆయన చెప్పగలిగాడు. ఇంతమందిని నేను చూసి ఈ నెత్తురు కూడా ఎందుకు బావా అన్నాడు. ఒరే నాయన, నువ్వు చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారా, నీ ధర్మాన్ని నిర్వర్తించురా అని ఆయన మోకాళ్ళ మీద కూర్చుంటే భగవద్గీతని ఆయన బోధించాడు సాక్షాత్తు కృష్ణుడు. అలాగే చదువుకోవడం కోసం బల్లలు, కుర్చీలు అన్ని ఏర్పాటు చేస్తారు పేరెంట్స్, కానీ చదువుకోవడానికి ఇవన్నీ అవసరమా? చదువుకోవాలనే దృష్టికోణం స్టూడెంట్కి లేకపోతే వాడికి ఎన్ని సౌకర్యాలు కుదిర్చినా వాడు నష్టపోయి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే గృహస్థాశ్రమం, నచ్చినటువంటి భార్య, నచ్చిన ఉద్యోగం అన్ని ఉన్నా సరిగ్గా ఖర్చు పెట్టుకోవడం లేకపోయినా ఆరోగ్య సమస్యలు వచ్చినా, అనేక ఇబ్బందుల్లో పడిపోయినా గృహస్థాశ్రమం ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఇక సైనికుడికి అన్ని రకాల ప్రొటెక్షన్స్ ఇచ్చారు, కానీ అవతల వాడి సెక్యూరిటీ ఇచ్చుకొని దేశానికి కావాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్ని ఇచ్చేలాగా మీ కుటుంబానికి మేము ఉన్నామన్న భరోసా ఇచ్చినప్పుడు వాడు దేశం కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు. మనం పాకిస్తాన్ చూసుకున్నాం అనుకోండి, పాకిస్తాన్ సైనికుల పరిస్థితి అట్లాగా, అది ఎవరికైనా అమ్మేస్తుంటారు సైనికులు, వాళ్ళు అది మరీ దారుణంగా అది ప్రవర్తించేటువంటి పరిస్థితి. తర్వాత స్వధర్మం లేదా వృత్తి ధర్మం లేదా కర్తవ్యం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవి వ్యక్తిగత బాధ్యత, నిబద్ధతతో పని, ఫలితం ఆశించినటువంటి సేవ ఇందులో చాలా ముఖ్యంగా ఉంటుంది. ఒక మదర్ తెరిసా కానీ, ఒక అబ్దుల్ కలాం కానీ, వీళ్ళందరూ కూడా దేశం కోసం వాళ్ళ వాళ్ళ సేవా కార్యక్రమాల కోసమే జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయులుగా మనం చెప్పొచ్చు. తర్వాత ఆపద్ధర్మం, విపత్కర పరిస్థితుల్లో నియమాలను మీరడం, నిరపరాధి ప్రాణం కోసం, ప్రాణరక్షణ కోసం, పాపమైన ఆపద్ధర్మం కోసం వాడచ్చు దీన్ని. ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి, ఎలా పడితే అలా వాడేయకూడదు. తర్వాత రాజధర్మం అంటే ఏమిటి? ప్రజాక్షేమమే పరమార్థంగా నాయకత్వ బాధ్యతల్ని నిర్వర్తించడం, 10 మందికి అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. శ్రీరాముడు మనం చూసినట్లయితే వ్యక్తిగత సుఖాల కంటే ప్రజా సంక్షేమానికి, ప్రజా సంతోషానికే ప్రాధాన్యత ఇచ్చాడు, కాబట్టి అది రామరాజ్యంగా చలామణి అవుతుంది. కాబట్టి కుటుంబము, సమాజము అవసరాలు ఏర్పడినప్పుడు కుటుంబ అవసరాలని పక్కకు పెట్టి సమాజ అవసరాలకు కనుక మనం మన ధర్మాన్ని నిర్వర్తించగలిగినప్పుడు మనం నిస్వార్థ జీవిగా మారతాము. ఇవి ఆశ్రమ ధర్మాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఇవి ఒక్కొక్క రకాలుగా మనిషి వయసు ఆధారంగా, పనుల ఆధారంగా మారేటువంటి స్థితి.
ఇక పురుష ధర్మం స్త్రీ ధర్మం కూడా ఇవాళ చాలా చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ పరంగా కొన్ని రకాల హక్కులు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించిన పరిస్థితి ఉంది. మరి పురుషులకి అట్లాంటివి లేవు. కానీ పురుషులకి మాత్రం ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ఆడ మగ ఇద్దరూ ఫాలో అవ్వాలి. పురుష ధర్మం ఏమిటి? పోషణ, కుటుంబ పోషణ, శ్రమ పడటం, సంరక్షించడం, రక్షణ బాధ్యత అంతా కూడా తండ్రిది లేదా ఇంటి యజమానిది. అలాగే పితృధర్మం క్రమశిక్షణతో సామాజిక బాధ్యతతో నిర్వర్తించడం ఆ పురుష ధర్మానికి ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తలు కలిసి చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. నేటి కాలానికి తగినట్లుగా మారినటువంటి దాంపత్య ధర్మాలు చూడండి. గౌరవం, విశ్వాసం, అతిథి సత్కారం చేసేటప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయాలి. ఇక ఆర్థికంగా రాణింపు, పిల్లల పెంపకం, వాళ్ళకి కావాల్సినటువంటి పోషక శక్తి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆడ మగ కూడా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కాబట్టి ఈ రోజుల్లో ధర్మం కొంచెం దాంపత్య ధర్మాలు కొంచెం డెఫినెట్ గా మారాయి. దాన్ని డెఫినెట్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుల ధర్మం, వృత్తి ధర్మం ఏది ముఖ్యమండి అంటే కాలానికి తగినట్లుగా ధర్మం మారుతుంది అనుకున్నాం కదా. పుట్టుక ఆధారంతో మొట్టమొదటి మన కులం అనేది వచ్చింది. ఇప్పుడు అట్లాంటి కుల ధర్మాన్ని బేస్ చేసుకొని సామాజిక వ్యవస్థని కొనసాగించడానికి కాకుండా వాళ్ళ వృత్తిని ఆధారంగా, అలాగే నైపుణ్యాల ఆధారంగా ఇప్పుడు నిజాయితీగా నాణ్యతగా పనిచేసేటువంటి వృత్తులు వచ్చాయి. కాబట్టి కుల ధర్మం అనేది వాడు చేసేటువంటి వృత్తి ధర్మంలోకి భాగంగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు వృత్తి అనేది ప్రొఫెషన్ అనే అర్థంలోకి వెళ్ళింది. అంటే కులధర్మం కంటే వృత్తి ధర్మమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, నిజాయితీ నాణ్యతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం అందరి చేత గౌరవాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత యుగ ధర్మం, ఇది చాలా అంటే కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది అనుకున్నాం కదండి. డ్యూటీస్ ఆఫ్ ద ఎరా మారుతోవడం అంటే కృతయుగంలో తపస్సు చేసేటువంటి వాడు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు, ద్వాపర యుగంలో అర్చనా విధానాలు చేశారు. ఇప్పుడు నామ సంకీర్తన చేస్తే చాలు అంటే మనిషికి ఓపిక నశించిపోయింది. తపస్సు చేసేటువంటి స్థితే లేదు, యజ్ఞయాగాల పనే లేదు, ఇక పూజ ఎప్పుడో పాతి పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి చూసినట్లయితే నామ సంకీర్తన, దీన్ని మంత్ర జపం అంటారు. మరణాది జాయితే ఇది మంత్ర. నీకేదైనా గురువు సద్గురువు ఉపదేశం చేసినట్లయితే దాన్ని కనుక మనం అవకాశం ఉన్న మేరకు దాన్ని కనుక సంకీర్తన చేయడము, తపస్సుగా దాన్ని మార్చుకోవడమో చేసినట్లయితే కలియుగంలో వేగంగా మోక్షం వచ్చేస్తుందట. అది యుగ ధర్మం కూడా. పురుషార్థాలిగా గోల్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, జీవిత పరమార్థాన్ని తెలిపేది ఏమిటి? అర్థం ప్రధానంగా ఉంటుంది, కామము రెండవది. నిజానికి అర్ధకామాలు 2, 3లో ఉన్నాయి. ధర్మం మొదటిది. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ కలిసినటువంటి జీవన లక్ష్యమే ప్రధానంగా. ధర్మం ఎలా ఉంటుంది అంటే నీతిగా బతకడమే ధర్మం. ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాలి, ధర్మబద్ధంగా కోరికలు తెచ్చుకోవాలి. అప్పుడు అర్ధకామాలను వదిలేస్తే దాన్ని మోక్షలోకి పరిణమించే దశలోకి వెళతాము. ఇలా మనం ఒక స్ట్రాటజికల్ గా జీవితాన్ని సాఫీగా చేసుకునే ప్రయత్నంలో పురుషార్థాలని వాడుకోవాలి అంటున్నాడు. తర్వాత గురుధర్మం, లోకధర్మం ఏది గొప్పది అండి? చూడండి, మనకి బలిచక్రవర్తి కథ మనం చూసినట్లయితే బలిచక్రవర్తి ఒక వటువు బ్రహ్మచారి చిన్నపిల్లాడు వచ్చి 3 అడుగుల ప్లేస్ మనం తపస్సు చేసుకుందామని చెప్పి గురువు గారు ఆయన వద్దన్నాడు. శుక్రాచార్యుడు గారు, ఒరే వద్దురా, వాడు సామానుడు కదరా, సాక్షాత్తు విష్ణు స్వరూపుడురా, వాడి గనక నువ్వు ఇస్తే మింగేస్తాడరా, వద్దురా అన్నాడు. కానీ గురువు గారికి చెప్పినటువంటి ఆజ్ఞని ఆయన పట్టించుకోకుండా ఆయనకి మాట ఇస్తానని చెప్పాడు కాబట్టి నీ 3 అడుగులు ప్లేస్ ఇస్తానయ్యా, అడుగు ఎక్కడ కావాలన్నాడు. వెంటనే ఇచ్చాడు. గురువు గారి శాపానికి గురి కావాల్సి వచ్చింది, కానీ సత్యవాక్య పరిపాలన చేశాడు కాబట్టి బలిచక్రవర్తి బలిపోయినా సరే సత్యవాక్యం మీద నిలబడగలిగాడు. అది గురుధర్మము. గురువు చెప్పినా సరే వెనకపోవడం వల్ల ఇక్కడ లోకధర్మమే గొప్పగా ప్రసిద్ధి పొందింది. అలాగే ధర్మం అనేది సూక్ష్మంగా మనం చూసినట్లయితే సనాతన ధర్మం అవుతుంది. సనాతన ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ ఆశ్రమ ధర్మాలు, కులధర్మాలు, సత్యముద్దయ ఇవన్నీ సనాతన ధర్మంలో భాగంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ప్రతిదీ కూడా ధర్మం స్థిరంగా ఉండేది కాదు. ఆయా కాలాలని బట్టి మారుతూ ఉంటుంది, వయసులను బట్టి మారుతూ ఉంటుంది, వృత్తులను బట్టి మారుతుంది. సనాతన ధర్మం మాత్రం శాశ్వత విలువలని కలిగి ఉంటుంది. ఇది వయసును బట్టి మారినప్పుడు కూడా విలువలు ఏమి మారవు, అవే ఉంటాయి విలువలు. హానెస్టీ, నిజాయితీగా ఉండేటువంటి గుణం సంపాదించుకోవడం ధర్మానికి ప్రధానమైన ప్రాధాన్యత. అందువల్ల ధర్మం అనే దాన్ని చూసినట్టు చూడండి, ఒకే అర్థం దానికి లేదు. చూడండి, ఇన్ని రకాల పర్యాపతాలు ఉన్నాయి. ధర్మము అంటే న్యాయము, కర్తవ్యం, విధి, నీతి, పుణ్యము, శ్రేయస్సు, స్వభావము, శాసనముని, చట్టము, సాధత్వము, సుకృతము, వృత్తి, నియమం, ఇన్ని రకాల పర్యాయ పదాలు ధర్మానికి ఉన్నాయి. కాబట్టి ధర్మం అనేది కేవలం ఒక మాటతో చెప్పేస్తామంటే అది అవ్వదు. కాబట్టి ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే
ధర్మం అనే మాటకి వేరు వేరు రకాలుగా అర్థాలు చెప్పినప్పటికీ అది సూటబుల్ గా అవడం లేదు. కాబట్టి ధర్మం అని ట్రాన్స్లేట్ చేసుకుంటేనే బెటర్ అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇవన్నీ వ్యక్తిగతంగా ఉన్నాయి, సామాజికంగానూ ఉన్నాయి. వీటిని మనం శ్రద్ధగా కనుక ఆచరించగలిగితే లోకానికి మనం ఇచ్చినటువంటి గొప్ప వరమే ధర్మము అవుతుంది. దాన్ని బట్టి మనిషిని అంచనా వేయడానికి పనికొస్తాం. మనం మరింత అభివృద్ధి పదంలోకి వెళతాం. మనతో పాటు మిగతా వాళ్ళు వెళ్తారు. శుభం శుభం భూయాత్.